ఐబీ సిలబస్ కానీ కేంబ్రిడ్జ్ సిలబస్ కానీ వెళ్ళిన పిల్లలకి ముఖ్యంగా ఇలాంటి సిలబస్తో చదువుకుని వేరే యూనివర్సిటీస్కి వెళ్ళారనుకోండి ఉదాహరణకి, వాళ్ళకి చాలా ఫాస్ట్ ట్రాక్లో డిగ్రీస్ ఇస్తున్నారంట. అంటే ఈ సిలబస్ చదువుకుని వెళ్తే వీళ్ళ క్రెడిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళ భవిష్యత్తులో యూజీ కోర్సెస్ అండర్ గ్రాడ్ చేయడానికి వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ట్రాక్గా గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసే అవకాశం కూడా ఈ కోర్సెస్ చేస్తూ ఉంటుందంట. దాంతో చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని బాగా చదివించాలని, ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిలబస్ చదివించాలని ఐబీ స్కూల్స్, కేంబ్రిడ్జ్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటు సిబిఎస్ఈ సిలబస్ కూడా భారతదేశంలో చాలా స్టాండర్డ్ సిలబస్ అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన సిబిఎస్ఈ సిలబస్ ఐబీకి కేంబ్రిడ్జ్కి తక్కువేం కాదు. సిబిఎస్ఈలో సిలబస్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకు చాలా సందర్భాల్లో, అండ్ గుర్తుపెట్టుకోవడం చాలా అనిపిస్తాయి. కానీ మనం అర్థం చేసుకునే పరిస్థితులు ఇప్పుడు చూస్తే కనుక ఇండియన్ కల్చర్ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, మన సొసైటీ కానీ, ఇవన్నీ కూడా సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ చూస్తే మాత్రం ఇవి చదివితే చాలు జీవితం అర్థమైపోద్ది అనిపిస్తుంది అనమాట. కాబట్టి సిబిఎస్ఈని మనం తక్కువ చేసి చూడక్కర్లేదు. ఐబీ గొప్ప, కేంబ్రిడ్జ్ గొప్ప అని చెప్పి సిబిఎస్ఈ తక్కువైతే ఏం కాదనమాట. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ భారతదేశానికి సంబంధించిన సెంట్రల్ సిలబస్ కూడా సిలబస్లో కొత్త ఆప్షన్స్, కొత్త చాయిసెస్, కొత్త కోర్సెస్ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ కూడా సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేస్తుంది. 6th క్లాస్ నుంచే సిబిఎస్ఈలో తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మన సిబిఎస్ఈ కూడా స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గట్లేదు.